హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిక్కి చిక్కి. సో ఈరోజు వీడియో ఏంటంటే సో మా పప్పి బర్త్డే అన్నమాట. సో మేమేం ప్లాన్ చేసుకున్నామంటే చెరువు కట్ట దగ్గర కేక్ కట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. సో అందుకే అక్కడికి వెళ్తున్నాము. చెరువు కట్ట కుక్కట్పల్లి దగ్గర ఉంటుంది కదా, అందరికి తెలుసు కదా ఆల్రెడీ. చెరువు కట్ట అంటే అందరికి తెలుసు. సో మేము అక్కడికి వెళ్తున్నాము. సో మా పప్పి బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేద్దామని చెప్పి అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. ఎందుకంటే రూమ్లో ఏమి ఉండదు కాబట్టి బయట బాగుంటుంది కాబట్టి బయటకు వెళ్తున్నాము. సో నేను మా ఇద్దరు అక్కలు, మా అక్క పిల్లలు, ఈమె వచ్చి మా పప్పి బర్త్డే అన్నమాట. ఈమె మా అన్నయ్య పాప థర్డ్ బర్త్డే. సో మేము వచ్చేసి ఇక్కడ చెరువు కట్టకు వచ్చేసాము అన్నమాట. సో నైట్ పూట ఇది. సో మేము చెరువు కట్టకు వచ్చిన తర్వాతే వచ్చాము కదా. సో అక్కడ వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ దోమలు. సో ఆ దోమలకి అసలు తట్టుకోలేకపోయినాము. సో అందుకోసం చెప్పి ఇంకా రిటర్న్ మళ్ళీ ఇక్కడెక్కడ కట్ చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నాం అన్నమాట. సో మా పప్పి చూడండి, తనకు ఐస్ క్రీమ్ కావాలంట. ఐస్ క్రీమ్ కావాలని చెప్పి ఐస్ క్రీమ్ చెప్పి అడుగుతుంది. ఐస్ క్రీమ్ కావాలని చెప్పి నేనేమంటున్నాం అంటే ఫస్ట్ కేక్ కట్ చేద్దాము, తర్వాత ఐస్ క్రీమ్ కొనిస్తాను చెప్పి చెప్తున్నాను. ఐస్ క్రీమ్ కావాలని చెప్పి చూపిస్తుంది. సో గాయస్, మేమైతే అసలుకి కేక్ అయితే కట్ చేయలేదు. ఫుల్ దోమలు అక్కడ. అసలు ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాము మేమైతే అక్కడ ఆ పార్కులో అయితే. చెరువు కట్ట దగ్గర అస్సలు ఉండలేకపోయాము. ఫుల్ దోమలు. సో ఇక్కడ వచ్చేసి మేము మా పప్పికి ఫొటోస్ తీస్తున్నాం అనమాట. ఎలాగో వచ్చాము కదా అని చెప్పి. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము గాయస్ మా ఇంటికి. సో మేము ఏదో అనుకున్నాము, కాకపోతే ఏదో అయిపోయింది. యాక్చువల్గా మేము అసలు ప్లాన్ ఏం చేయలేదు, కాకపోతే చెరువు కట్ట అనుకున్నాం కానీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇంటికి. సో ఇంటికి వచ్చాక ఇలా ఇంకా మా పప్పిని అక్కడ నిల్చోబెట్టి నేను ఇట్లా వీడియో తీస్తాను అనమాట. సో తనని చూడండి ఎలా చేస్తుంది. యాక్చువల్గా ఈ పిల్ల వచ్చేసి అంటే మా అన్నయ్య పాప. సో నా దగ్గరకు వచ్చి 1 month అవుతుంది. వాళ్ళ మమ్మీ డాడీస్ ఎవరు లేరు. సో మా దగ్గరే ఉంది. నాతో నేను 1 month బ్యాక్ ఇంటికి వెళ్ళాను అనమాట. సో ఇంటికి వెళ్తే నాతో పాటు వచ్చేసింది హైదరాబాద్కి. సో మాతో ఎక్కువ ఉంటుంది, వాళ్ళ మమ్మీ డాడీతో ఎక్కువ ఉండదు. నాతో మా అక్కతో ఎక్కువ ఉంటుంది అనమాట. అత్తతో చాలా కనెక్షన్ ఉంది ఆ పిల్లకి. సో మేము వచ్చేసి ఇలా ఏదో నార్మల్గా చేసాము సెలబ్రేషన్, ఎక్కువ కూడా ఏం చేయలేదు. సో ఒక కేక్ మాత్రమే తెచ్చాము, ఇంకేం తీసుకురాలేదు. సో ఈమెకైతే అసలు ఇంటికి వెళ్దామంటే పోను అని చెప్తుంది. మా ఇంటికి వెళ్దాము అంటే లేదు, పోవద్దు, ఇక్కడే ఉందాము అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మేము మా పప్పి బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాము, థర్డ్ బర్త్డే సెలబ్రేషన్ అనమాట. సో ఈసారి వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఎవ్వరు లేరు. సో మేమే, మమ్మీ అయినా డాడీ అయినా అన్ని నేనే. సో మేము వచ్చేసి సెలబ్రేషన్ చేస్తున్నాము. సో ఎప్పటి నుంచి అడుగుతుంది బర్త్డే చేద్దాం అని చెప్పి. నా బర్త్డే ఎప్పుడు బర్త్డే చేద్దాం అని చెప్పి అంటుంది అనమాట. సో అందుకోసం చెప్పి ఇంకా లాస్ట్ తన బర్త్డే వచ్చేసింది August 5th. సో 3 years స్టార్ట్ అయినాయి. విహాన్సి మొహం కనిపిస్తలే. వెళ్ళలేదు మరి ఇదే బొంకులోడు అంత తెస్తాను అనుకున్నా. అంత మరేమో 1000 రూపాయలు ఇస్తాను. అక్కడ 500. చాలా రోజుల నుంచి అడుగుతుంది మా పప్పి బర్త్డే చేద్దాము, బర్త్డే కేక్ కట్ చేద్దాము అని చెప్పి చాలా రోజులు అడుగుతుంది. మేమేం చెప్పామంటే మీ బర్త్డేకి కట్ చేద్దాము, నెక్స్ట్ మంత్ వస్తుందని చెప్పి చెప్పామన్నమాట. సో తనకి అర్థం కాదు కదా నెక్స్ట్ మంత్ అంటే. సో అందుకోసం చెప్పి ఇంకా నాతో పాటు 1 month అయిపోయిందన్నమాట. మా పప్పి నా దగ్గర వచ్చేసి హైదరాబాద్కి వచ్చేసింది అన్నమాట. నాతో పాటు 1 month అవుతుంది. సో ఇంకా మా పప్పి బర్త్డే హైదరాబాద్లో చేసామన్నమాట ఫస్ట్ టైము. సో ఇది థర్డ్ బర్త్డే కదా. సో చాలా రోజుల తర్వాత. సో ఆమెకి వాళ్ళ మమ్మీ డాడీ అక్కర్లేదు, నేను ఉంటే సరిపోతుంది, నేను మా అక్క ఉంటే సరిపోతుంది అన్నమాట. ఎవరు అవసరం లేదు. సో దాని బర్త్డేకి చూడండి ఎలా కేక్ తింటుందో. సో ఇక్కడ వచ్చేసి మా పెద్దక్క అన్నమాట. సో కేక్ పెడతా అంటే వద్దు అని చెప్పి పారిపోయింది అనమాట. సో రా అంటే అస్సలు రావట్లేదు. కేక్ తినిపిస్తా అంటే వద్దు అంటది. మా అక్క ఏం పెట్టినా తినదనమాట. పెడితే నేను పెట్టాలి, లేకపోతే మా అక్క పెట్టాలి, లేకపోతే మా పెద్దక్క పెట్టుకుని అసలు తినది. ఇంకా కేక్ పెడతా తిను అంటే లేదు నేను నాకు వద్దు అని అంటుంది.
సో మా చిన్నక్క పెడితే మాత్రం తింటుంది చూడండి, మా పెద్దక్క పెడితే అసలు తినదు, అవి ఏం పెట్టినా తినదు. నేను మా అక్క ఉంటే సరిపోతుంది ఆమెకి, ఇంకా ఎవరు అవసరం లేదు, వాళ్ళ మమ్మీ డాడీ ఎవ్వరు అంటే ఎవరు అవసరం లేదు. సో తను నాతో వచ్చేసి 1 month అవుతుంది. ఇప్పటికీ కూడా అసలుకి ఇంటికి పోతా అని చెప్పి అసలు ఏడవదు, ఒక్కోసారి కూడా ఏడవలేదు. ఇంటికి వెళ్తా అంటే మేము కొట్టినా తిట్టినా మా దగ్గరే ఉంటుంది, కానీ ఇంటికి వెళ్తా అని చెప్పి మాత్రం అస్సలు ఏడవదు. మమ్మీ అని ఏడవద్దు, డాడీ అని ఏడవద్దు, మేమే కావాలి ఆమెకి, మేము ఉంటే సరిపోతుంది, ఇంకేం ఎవ్వరు అవసరం లేదన్నమాట. సో కేక్ తినిపిస్తున్నాము. సో ఇక్కడికి వచ్చేసి చిన్న పాప అన్నమాట మా ఇంటి పక్కన. సో తనకి కేక్ పెడుతున్నాము, మా అక్క పెడుతుంది కేక్. చూడండి ఎలా చూస్తుంది ఆ పాప, చిన్న పాప 1.5 years అన్నమాట. లడ్డు ఉంటుంది ఆ పాప. సో మా అక్క పెడితే తినట్లేదు చూడండి, తీసేస్తుంది. అంటే చిన్న పాప కదా, అలవాటు లేదు కదా, సో అందుకోసం చెప్పి ఇంకా తినట్లేదు. మా పప్పికి పెట్టమంటే అసలు పెట్టట్లేదు. మా పప్పి పేరు విహాన్సి, నేనే పెట్టాను. కాకపోతే మేము పప్పులు అని పిలుస్తాం అన్నమాట. పప్పులు హ్యాపీ అని పిలుస్తాము. సో ఏదో చిన్నగా మాకున్న దాంట్లో మేము చేసుకున్నాము సెలబ్రేషన్. యాక్చువల్గా మేము ఫోటోషూట్ ప్లాన్ చేసాము, కాకపోతే ఆ ఫోటో కూడా రాలేదు. అందుకోసం చెప్పి ఇంకా డెకరేషన్ కూడా ఏం చేయలేదు, ఎందుకంటే మేము బయట పార్కులో చేద్దాము బర్త్డే అని చెప్పి అనుకున్నాము. కానీ పార్కు ఫుల్ దోమలు కాబట్టి ఇంకా పార్కులో కుదరలేదు. పార్కుకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము అన్నమాట ఇంటికి. సో ఇంటికి వచ్చేసి ఇంకా డెకరేషన్ ఏమి ఉండదు, డెకరేషన్ ఏం చేయలేదు. సో ఇంకా క్యాజువల్ కేక్ కట్ చేద్దాము అని చెప్పి చెప్పిస్తున్నాం అన్నమాట. సో అలా అన్నమాట. సో మా పప్పి బర్త్డే అయితే ఇలా సెలబ్రేషన్ చేశాము. సో ప్రతిసారి ఫస్ట్ బర్త్డేకి నేనే సెలబ్రేషన్ చేసినాను, సెకండ్ బర్త్డే నేనే సెలబ్రేషన్ చేశాను, థర్డ్ బర్త్డే కూడా నేనే సెలబ్రేషన్ చేశాను అనమాట. సో నా వాయిస్ బాగాలేదు గాయస్, ఎందుకంటే ఫీవర్ వస్తుంది, అందుకోసం చెప్పి నా వాయిస్ కొంచెం మీకు అర్థం కాదనుకుంటున్నాను. సో మా ఇక్కడ వచ్చేసి చిన్న పాపలకు పెట్టు కేక్ అంటే అస్సలు పెట్టట్లేదు, మా పప్పి భయపడుతుంది. సో ఇలా మేము బర్త్డేకి 2 డ్రెస్ తీసుకున్నాము. ఇదొక డ్రెస్, రెడ్ కలర్ డ్రెస్. సో ఇలా ఫస్ట్ మార్నింగ్ ఈ డ్రెస్ వేసుకుంది, నైట్లో రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంది అనమాట, జీన్స్. సో డ్రెస్ మీద కొన్ని ఫొటోస్ తీసాము. యాక్చువల్గా ఫోటోషూట్ ప్లాన్ చేసాము, కానీ ఇంకా ఫోటోషూట్ అవ్వలేదు, ఎందుకంటే ఇంకా ఆ ఫోటో అతను రాలేదు వస్తాను చెప్పి, ఇంకా రాలేదు కాబట్టి ఇంకా మేమే తీసేసుకున్నాం ఫోన్లో. సో కొన్ని పిక్స్ ఇలా తీసామన్నమాట బర్త్డే పిక్స్కి. చూడండి ఎలా చూస్తుందో. హ్యాపీ బర్త్డే పప్పి, హ్యాపీ బర్త్డే పప్పులు, హ్యాపీ బర్త్డే పప్పులు. మేమైతే పప్పులు అంటామన్నమాట. సో మేము కనకపోయినా కానీ కన్న కూతురు కంటే ఎక్కువ చూసుకుంటాం అన్నమాట ఆమెని. మేమైతే అసలుకి నా కూతురు లెక్క అన్నమాట. సో ఎంత అంటే అంత ఇష్టం మాకైతే, అసలు చాలా ఇష్టము ఆమె అంటే. సో ఆమెకి మేము ఉంటే సరిపోతుంది, ఎవ్వరు అవసరం లేదు, వాళ్ళ మమ్మీ డాడీ అంటే ఎవ్వరు అవసరం లేదు. చిన్నప్పటి నుంచి మేమే పెంచామన్నమాట. సో అందుకోసం చెప్పి మాతో ఎక్కువ కనెక్షన్ ఉంది. సో అలా అన్నమాట. సో కొన్ని ఇలా బర్త్డే పిక్స్ పెట్టాము బాగుంటుందని చెప్పి, సో కొన్ని పిక్స్ తీసామన్నమాట. సో గాయస్ మీకు నచ్చితే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కింద విష్ కూడా చేయండి, కామెంట్స్ చేయండి. మీ బ్లెస్సింగ్ కావాలి గాయస్, చాలా అవసరము. మీ బ్లెస్ చేయండి ప్లీజ్. ఈ వీడియోకి ఇంతే గాయస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.